ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ ప్రచోదయాతు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా 16వ తారీఖు నుండి 1/2024 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని, ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, సేవా రంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, ధనస్సు రాశిలో కుజుడు మరియు బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 19వ తారీఖున శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి సంచార స్థితి ఈ విధంగా ఉంది. మకర రాశి వారికి పుష్యమాస సందర్భంగా పునర్వసు పుష్యభి నక్షత్రము గురువారం రోజు రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, ఝో, గా, గి అక్షరాలందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. ఒకవైపు వీరికి ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి ఉండడం, అలాగనే పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందగలగాలి అన్నట్లయితే ఇక్కడ శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు. అలాగా ఈ యొక్క పుష్యమి నక్షత్ర సందర్భంగా ఈ శ్వేతార్క గణపతి స్వామివారిని పేకిలింపచేసి తీసుకొచ్చి సింధూరం పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే చంద్రుడి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు, వరసిద్ధి గణపతి స్వామికి ఆశీస్సులు కలిగి ఏళ్ళనాటి శని నివృత్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. కుదరలేదు, ఒక తెలుపు క్లాత్లో బియ్యాన్ని, పసుపు రంగు క్లాత్లో శనగపప్పును మీ కోరికలు రాసి ముడుపు కట్టడం, లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, నవగ్రహ దేవతలకు ఈ ధాన్యంతో అర్చన చేసుకోవడం, లేదు శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టినట్లయితే అద్భుత యోగం కలుగుతుంది. పక్షులకు పెట్టినట్లయితే సకల కర్మలు తొలగిపోతాయని చెప్పి మీరు గమనించాలి. ఇలాగా ఇంట్లో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలకు దూరంగా ఉండగలిగినట్లయితే అనేక రకాల సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెడుతూ ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలికే రోజులు అని చెప్పి గమనించాలి. రాశిలోని రవి సంచార స్థితి ఉండడం వలన ప్రయాణాల్లో ఆటంకాలు, ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనస్థానంలో శని సంచార స్థితి, అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మానవ సంబంధాలుగా ఉంచండి, ఆర్థిక సంబంధాలుగా దయచేసి వాడొద్దు. అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన
తల్లిదండ్రులతో, గురువులతో, పెద్దవారితో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య విభేదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇవ్వద్దు. క్రయ విక్రయాలు యోగదాయకం కాదు అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, జల సంబంధమైన సువర్ణకారిత వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు కొద్దిపాటి గడ్డుకాలమైనను ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ఉన్నతమైన జీవితం స్వాగతం పలకండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 18వ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని, అలాగే 26వ తారీఖున పుష్యమాస పూర్ణిమ, పునర్వసు నక్షత్రము, పుష్యమీ నక్షత్రము రావడం వలన, గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము. కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల జిల్లేడు వినాయకుడి దగ్గర, శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే ఈ మనకు 2 గురువారాలు కానీ, పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ, టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక 3 ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఇంటి యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు దిష్టి తీసి బయట వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో, రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి.